సో, ఈరోజు నేను యామల్ అంటే ఏంటో చెప్తాను. అది అనదర్ మార్కప్ లాంగ్వేజ్. సో, అది హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది. ఎక్కడ అంటే యూజ్ చేస్తాం దాన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ రాయడానికి యూజ్ చేస్తాం. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎందుకు అంటే సీఐసీడీ పైప్‌లైన్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యూజ్ చేసి మనము ఆటోమేట్ చేయొచ్చు సీఐసీడీ పైప్‌లైన్స్. సో, స్టేజింగ్, జాబ్ స్క్రిప్ట్స్ ఇవన్నీ వర్షన్ కంట్రోల్ ఫైల్‌లో స్టోర్ చేసి ఉంటది. ఎందుకంటే అది మనం పైప్‌లైన్స్ రన్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. సో, ఇదంతా మనము రిపీట్ చేసుకోవచ్చు. సో, ఇది ఎలా స్టోర్ అయి ఉంటుందంటే, ఈ ప్రతి లైన్ అనేది హైఫన్‌తో స్టార్ట్ అవుతది. కీ వాల్యూ అనేది పేర్ చేసి ఉంటుంది. సో, ఇప్పుడు స్క్రిప్ట్ అని చెప్పి కీ. దాని వాల్యూ ఏందంటే స్క్రిప్ట్ నేమ్ ఇస్తాం. ఇప్పుడు పాత్ ఆ స్క్రిప్ట్ ఎక్కడ స్టోర్ చేసుంది. పాత్ నేము. సో, స్కీమా నేము. గ్రూప్ అది ఏ గ్రూప్‌కి సంబంధించింది. సో, ఇప్పుడు పార్టిషన్ కాలమ్స్ దానికి ఏమేం పార్టిషన్ కాలమ్స్. సో, ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఒక్కసారి పైప్‌లైన్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఈ పారామీటర్ వాల్యూస్ మనం ఇచ్చామనుకో ఏది వాల్యూ ఇస్తే ఆ వాల్యూ బట్టి ఆ యామల్‌లో అది పిక్ చేసుకొని ఆ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. స్క్రిప్ట్ కానీ, జాబ్ కానీ మనం మల్టిపుల్ టాస్క్ చేస్తుంది. మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. బిల్డ్, టెస్ట్ తర్వాత డిప్లాయ్ చేస్తారు. సో, ఇట్లాగా ఈచ్ స్టెప్ కాన్ఫిగరేషన్ ఫైల్స్‌లో ఎన్ని స్క్రిప్ట్స్ కానీ మనం పెట్టుంటామో ఆ ఈచ్ స్క్రిప్ట్ స్టెప్ బై స్టెప్ రన్ అవుతుంది. ఆ తర్వాత లాస్ట్‌లో పబ్లిష్ చేస్తుంది. సో, అది యామల్ అంటే. థాంక్ యూ.